వ్యవసాయ రంగంలో గుణాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అన్నదాతలు ఆనందంగా ఉన్నప్పుడే నిజమైన పండుగ అన్నారు. అటు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవ శోభ కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరువాడ పండుగ శోభ కనిపిస్తోంది. శంషాబాద్లోని స్వర్ణ భారతి ట్రస్ట్ 2వ వార్షికోత్సవంతో పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. గంగిరెద్దుల సందడి, గోశాలలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దులు అంటే ఎలా ఉంటాయో మనం ఈ మధ్యకాలంలో కొంత రాజకీయంలో చూస్తున్నాం, కానీ అసలు గంగిరెద్దులు చూసే అవకాశం మనకు ఏర్పడడం లేదు. చెప్పిన దానికంతా చదువు చేసినంతా చేస్తారని చెప్పని కొంతమంది వ్యంగ్యంగా విమర్శిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, కొందరిని, అందరు కాదనుకోండి, కొందరిని. కానీ గంగిరెద్దులు అనేవి కూడా మన ప్రాచీన కళల్లో, సాంప్రదాయాల్లో చెప్పిన మాస్టర్ ఏదైతే యజమాని ఏదైతే చెప్తాడో, గురువు ఏదైతే ఆదేశిస్తాడో ఆదేశం ప్రకారం నడుచుకోవడం, నర్తించుకోవడం. I have seen various parts of the world. I have visited many institutions in India and abroad. But let me say with full sense of responsibility that this campus of Savarna Bharat Trust, which I have visited for the first time, is truly a world-class institution. I have not the slightest doubt. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి పతంగులు ఎగరవేసే నిపుణులు ఈ కైట్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. స్వీట్ ఫెస్టివల్ లో భాగంగా 1200 రకాల మిఠాయిలు ప్రదర్శిస్తున్నారు. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, హోంమంత్రి మెహమూద్ అలీ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటర్నేషనల్ కే రాజధాని నగరం, అంతర్జాతీయ నగరంగా పేరొందిన ఈ రాజధాని నగరం అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి వారు ఈ రోజు స్వీట్లు చేసి కొన్ని వేల స్వీట్ల షాపులను నిర్వహించడం అనేది నిజంగా మాటల్లో చెప్పలేనటువంటిది. హైదరాబాద్ రహమత్ నగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో కైట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ యువకులతో కలిసి కైట్స్ ఎగరవేశారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. హరిదాసులు, పిట్టల దొరలు పర్యాటకులను అలరించారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గ్రామీణ వాతావరణం కనిపించేలా శిల్పారామంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. పట్నంలో ఉన్న పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు నగరవాసులు. మరోవైపు సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. బస్సుల కోసం గంటల తరబడి వెయిట్ చేశారు. ఇక హైవేలపై వాహనాల రద్దీ పెరగటంతో ఇవాళ పండుగ మరుసటి రోజు టోల్ వసూళ్లు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా కొందరు టోల్ ప్లాజా నిర్వాహకులు టోల్ ఛార్జీలు వసూలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే టోల్ వసూళ్లు నిలిపివేస్తామని వాదించారు. దీంతో ఉదయం టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత ఆర్టీఓ అధికారుల జోక్యంతో వసూళ్లు రద్దు చేశారు టోల్ నిర్వాహకులు.